గత కొన్ని రోజుల నుండి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం కోసం ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం సీఎంని కలవడమే కాదు, ఏకంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాడు మల్లారెడ్డి గారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేది లేదు అని సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తేల్చి చెప్పడంతో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక అలా ఆగిపోయింది. అయినా రాష్ట్ర స్థాయి నేతలు పార్టీలో చేర్చుకోవడానికి ఇష్టపడకున్నా కానీ మల్లారెడ్డి ఏకంగా ఢిల్లీ లీడర్లను కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలి అని ఆయన ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు మాత్రం సఫలం కాలేదు. తాజాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధి సుచిత్రలోని ఓ భూమి వివాదం విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే హడ్లూరి లక్ష్మణ్ కు మాటల యుద్ధం జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆ భూమి నాదంటే నాదంటూ ఒకరికొకరు ఎవరు తగ్గడం లేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కు మల్లారెడ్డి సవాల్ విసిరారు. సుచిత్రలోని తన భూమి పత్రాలు ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమంటూ మల్లారెడ్డి ఛాలెంజ్ చేశారు. మరి ఆ భూపత్రాలు సరైనవి అయితే రాజీనామా చేసేందుకు సిద్ధమా అని లక్ష్మణ్ కు సవాలు విసిరారు మల్లారెడ్డి. ఈ క్రమంలోనే వీరు పార్లమెంటు ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాజకీయ వేడిని పెంచుతున్నారు. తాజాగా ఇవాళ భూ వివాదంపై స్పందిస్తూ మల్లారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు మల్లారెడ్డి. తప్పుడు పత్రాలతో ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను చూపుతూ తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపాడు మల్లారెడ్డి. రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిందని, ఈ వ్యవహారం అంతా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని మల్లారెడ్డి చెప్పారు. చూడాలి మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత మీడియాతో ఏ విధంగా మాట్లాడుతాడు. కేవలం ఈ భూ వివాదం గురించే సీఎం రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి కలుస్తున్నాడా, లేక కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.